ఢిల్లీ నిరసనల సందర్భంగా పోలీసుల లాఠీ చార్జ్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆందోళన జరుగుతోందనే కారణంతోనే లాఠీ చార్జ్ చేయలేరని చెప్పింది. శాంతియుత నిరసన వ్యక్తం చేయడం ప్రజల రాజ్యాంగబద్ధ హక్కు అని తెలిపింది. పోలీసుల బల ప్రయోగంపై దాఖలైన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం నిరసనల నియంత్రణలో చట్టబద్ధ విధానాలని అనుసరించాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, ఎస్ స్వప్న, ఎప్పుడైతే చలో పార్లమెంట్ సందర్భంగా జూలై 20వ తేదీన జరిగినటువంటి పోలీసుల లాఠీచార్జ్ కావచ్చు, పోలీసులకు తగిలిన గాయాలపైన కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తన ఆలోచనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇద్దరికి జరిగినటువంటి గాయాల పట్ల తాము ఖచ్చితంగా స్పందిస్తున్నాము. అయితే దేశ రాజధాని కావచ్చు, అది దేశంలో ఎక్కడైనా సరే ఎవరైనా తమ ఆందోళనను వ్యక్తం చేసేందుకు ధర్నాలు లేదంటే నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళపైన లాఠీచార్జ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. శాంతియుతంగా ఆందోళన వ్యక్తం చేసేటటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఇది రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కు. అలాగని చెప్పి నిరసనకారులపైన లాఠీచార్జ్ చేయడం లేదంటే మరో రకమైనటువంటి దాడులు చేసి వాళ్ళను నియంత్రించాలనుకోవడం మాత్రం సరైంది కాదు. నిజంగా నిరసనలు గనక ఆపాలనుకుంటే వాటి విషయంలో మరో ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయత్నం చేయాలనే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, అటు యువతకు గాయాల విషయంలో స్పందించినటువంటి సుప్రీంకోర్టు వాళ్ళ విషయంలోనూ స్పందనను వ్యక్తం చేస్తూనే మరోవైపు పోలీసులకు తగిలినటువంటి గాయాల విషయంలో మరి ప్రభుత్వం ఎందుకు పోలీసులకు సరైనటువంటి రక్షణ కవచాలను ఏర్పాటు చేయలేకపోయింది? వాళ్ళందరిపైన యువత దాడులు చేస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు హెల్మెట్స్ కానీ బాడీ గార్డ్స్ కానీ ఇవన్నీ ఎందుకు వియర్ చేయలేదు అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. సో ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందించడంతో పాటు పోలీసులకు సరైనటువంటి రక్షణ ఎందుకు కల్పించట్లేదు, వాళ్ళకు కావాల్సినటువంటి రక్షణ కవచాలను కూడా అంటే సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఎందుకు ఇవ్వలేకపోయారనేది కూడా ప్రశ్నించారు. మరోపక్క ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణను రేపు పూర్తిగా విచారిస్తామని చెప్పడమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసనకారులను నియంత్రించేటటువంటి విషయంలో ప్రస్తుతం పోలీసులు అవలంబిస్తున్నటువంటి ఆలోచనలు కానీ వాళ్ళ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో ఏకీకృత రూల్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దానికి అనుగుణంగా ఈ కేసు విచారణ రేపు జరగబోతుంది. స్వప్న, అయితే రాజు, మరోపక్క ప్రతిపక్షం కూడా కొన్ని ఆరోపణలు చేస్తోంది. యువతపై చాలా క్రూరంగా ప్రవర్తించారు, పెల్లెట్ గన్స్ వాడారు, లేదనంటే లాఠీకి మేకులున్నవి వాడారని కూడా చెప్తోంది. సో దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఏమన్నా విచారణ చేస్తుందా? అంటే దీనికి సంబంధించి సాక్ష్యాలను ప్రవేశపెట్టడం జరిగిందా? సుప్రీంకోర్టు ఏమంది? ఎస్ స్వప్న, గత వారం రోజులుగా ఢిల్లీ మొత్తం కూడా అంటే ఏ విధంగానైతే జూలై 20వ తేదీన అంతకుముందు కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. వాళ్ళ ఆందోళనకు సంబంధించి జంతర్ మంతర్ వరకు మాత్రమే పరిమితమైంది. ఎప్పుడైతే జూలై 20వ తేదీన చలో పార్లమెంట్ ముట్టడి కోసం యువత మొత్తం కూడా దేశ రాజధాని అది ప్రత్యేకంగా పార్లమెంటు వైపుకు దూసుకొచ్చారో ఆ సమయంలో ఈ విధ్వంసకర పరిస్థితులు తలెత్తాయి. అంటే పోలీసులు యువత పైన లాఠీచార్జ్ చేయడం, దాంతోపాటు పెల్లెట్ గన్స్ కూడా ఉపయోగించినట్లుగా ఇప్పటికే సాక్ష్యాలు ఉన్నాయి. మరోవైపు లాఠీలకు పనిపెట్టారు. అయితే యువత అటు పార్లమెంటుకు అడ్డుకోవడంతో, పార్లమెంటు వెళ్లేందుకు అడ్డుకోవడంతో యువత కూడా పోలీసులపైన కొన్ని చోట్ల తిరగబడ్డారు. అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నిరసనకారులు చేస్తున్నటువంటి ఆందోళన శాంతియుతంగా ఉన్నప్పుడు అక్కడ ఏమైనా అసాంఘిక శక్తులు చొరబడి అక్కడ ఉన్నటువంటి ఆందోళనను అల్లర్ల రూపంగా మార్చేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. ఆ సమయంలో పోలీసులు కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగని చెప్పి నిరసనకారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా సరే నిరసన వ్యక్తం చేయడం రాజ్యాంగపరమైనటువంటి హక్కు. సో అలా నిరసన చేసినటువంటి వాళ్ళను కనుక విరమింపజేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలి. లాఠీ చార్జే పరిష్కారం కాదనే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వప్న, రైట్, థ్యాంక్ యూ రాజు.